ఫ్రెండ్స్, మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఓకే, బుక్ రీడింగ్ స్వాధ్యాయంలో భాగంగా సాయి సచ్చరిత్ర గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం డే 4కి వచ్చేసామండి. చక్కగా బాబాగారి లీలలు చక్కగా వింటున్నాం, ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. సో మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు, చాప్టర్ 4లోకి వెళ్ళే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తూ తర్వాత సెక్షన్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే మాస్టర్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. 2 కళ్ళను క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా దీర్ఘ శ్వాసని తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఈ కొన్ని క్షణాలు మీతో మీరు ఉంటూ అంతరంగంలోకి ప్రయాణించండి. ఎరుకతో ఉండండి. మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్,
మీ రెండు కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకుని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తూ చక్కగా నాతో పాటు మీరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసుకుందామా? ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 4వ అధ్యాయం. దీనిలో మనం చాప్టర్ 4లో యోగీశ్వర్ల కర్తవ్యం, పవిత్ర షిరిడి క్షేత్రం, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. వీటన్నిటి గురించి కూడా ఈ చాప్టర్లో తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోగీశ్వరుల కర్తవ్యం. భగవద్గీత 4 అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు: ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములయందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులుగా యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడు ఎల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరూను మత బోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకొనునప్పుడు, జనులు నిషిద్ధహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనాధార సంతానములై జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్య కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనములను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయ్, నామదేవ్, జానాబాయ్, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నరసీబాయ్, సజన్కా సాయి, సావంతమాలి, రామదాసు మొదలగుగా గల యోగులను తదితరుడు వేరువేరు సమయముల యందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలన ఇచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు. షిరిడి గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపార్గాం తాలూకాకు చెందినది. కోపార్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను.
నది దాటి 3 కోసులు పోయినచో నీమ్ఘాం వచ్చును. అచటికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురము, నరసింహవాడి, ఒదంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేద యందు భక్తుడగు దామాజీ సజన్కాడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లునట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు, నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేడివారు, భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవ అవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేడివారు. ఆటలు గావించేడివారు, పాటలను వినుచుండేడివారు. కానీ సమాధి స్థితి నుంచి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమునుచ్చరించుచుండేడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్రయందు ఉండేడివారు. లోకము నిద్రించునప్పుడు వారు మేలుకువతో నుండేడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానిది. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పుడు ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పేడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచార్లు చేయుచుండేడివారు. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగి ఉండేడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు అలందీని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలాన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధనము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగాల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండేడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేడిది. వారి బూది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట కృష్ణుడిగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతుడు. నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ
ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందూస్థాన్, గుజరాత్, దక్కన్, కన్నడ దేశములలో చూపించు చూ చూపుచుంటిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములుగా వ్యాపించి భక్తుల అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుంటిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేడివి. పండరీపురము ఎందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డుననే ఉండేడివారు. సామాను మోయుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేడివారు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేడివారు: వీరు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారణ్యమూర్తి. గౌలీబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్ని సార్లు చేసినా వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేడివారు. 7 రాత్రింబవళ్ళు భగవాన్ నామ స్మరణ చేయించుచుండేడివారు. దీనిని నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహము చేయమనిది. సప్తాహము ముగినాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగను జవాబు ఇచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. ఠాగూర్నాథ్ ఒక ఠాగూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరూనూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నాన అనంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వానికి కనిపించెను. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటీలు వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రమూ అజాగ్రత్తగానున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమును తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందములలో మునిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీర సాగర్ని కథ. విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీర సాగర్ని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేడివారు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శాద్రమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని
వీని తండ్రి నా స్నేహితుడు గాన వీనిని ఇచుటకు ఈడ్చుకొని వచ్చి తిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలుడిని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసి తిని అని. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానం. గంగా నది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల యొక్క నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడే అచటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచట సంగములలో స్నానము చెయ్యవలెనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను: అంత దూరము పోవలసిన అవసరము లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లను అంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటను వేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూసి దాసగను ఆశ్చర్యచిత్తుడయ్యాడు. భక్తి ఆవేశాలతో మైమరచాడు. కన్నులు ఆనంద శ్రువులతో నిండాయి. అతని హృదయములో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీల గాన రూపంలో పెళ్ళుబుక్కింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానమును గూర్చి కానీ ఎవ్వరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయంలో కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయంను బాబాను ప్రశ్నించిరి, కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుంటిరి. నామదేవ్, కబీర్ సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారది నది తటమున గోనాయికి కనిపించెను. కబీరు భగీరథి నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేడివాడు కాదు. రాత్రి ఎందెవ్వరికీ భయపడువాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుంచి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుంటిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు.
పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకనికి ఆవేశించగా, నీ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చట నుంచి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణము, కర్రబల్లలు, జపమాలలు కనిపించెనని చెప్పెను. పిమ్మట కుర్రవాణి ఆ బాలుడు ఇచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి నీ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమని, వారి సమాధి అచట కలదు కావున దానిని కాపాడవలెనని చెప్పెను. వెంటనే దానిని ఇప్పటి వలె మూసివేసిరి. అశ్వత ఉదంబర వృక్షముల వలె నీ వేప చెట్టుని పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారము చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును వారి హరి వినాయక సాటే అనువాడు కొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పటిలో షిరిడీకి పోయిన భక్తులు అందరికీ ఇది ఒకటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తర అభిముఖముగా కూర్చొనెదరు. ఎవరు అచట గురు శుక్రవారములు ధూపము వేయుదురు వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మరమ్మతులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోద్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాక షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరుతుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించింది. తన కొరకును ఇతరుల భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కఫర్టేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో షేజ్ హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిగినది. తరువాత కోటీశ్వరుడగు నాగాపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలాన బాబా గారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది. దీనిని సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేడివారు.
ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందు ఇచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సో ఇదండి 4వ అధ్యాయం. మరి ఇంకొక సెక్షన్లో 5వ అధ్యాయంలోని జ్ఞానాన్ని తీసుకుందాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, చక్కగా ఈ సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చివరి ఒక నిమిషం పాటు ధ్యానం చేసుకొని ఇప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానాన్నంతా సంపూర్ణంగా మనలో నింపుకుందాం మాస్టర్స్. ఓకే, చక్కగా ఉన్న చోటని ధ్యానానికి సిద్ధమవుతూ కూర్చొని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణిద్దాం. మనతో మనం ఉందాం. ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడిపిస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, ఇలా జ్ఞానాన్ని పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలని, చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకొక సెక్షన్ మళ్ళీ కలుసుకుందాం. ఓకే.